స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని ప్రజలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రతి దినాన్ని చూడడానికి అనేక మంది దినం కాలగర్భంలో అనగా చనిపోయి ఆయా రీతిల యాక్సిడెంట్ల కారణంగా, అనారోగ్యాల కారణంగా, వ్యాధి బాధ శోధనలు శ్రమల కారణంగా అనేక మంది చనిపోయి ఉన్నారు. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? నీవు నేను బ్రతికి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక ఈ బ్రతికి ఉన్నాం మనము కేవలం ఆయనను స్తుతించి, ఆయన ఘనపరిచి, ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలుపుకునే వారిలాగా ఉండాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా పై వచనం చాలా బాగుంటుంది. స్త్రీ తన గర్భాన పుట్టిన కుమారుడు ఏమంటాడంటే, పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను మిమ్మను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆయన మనలను తన అరచేతి మీద చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. కనుక దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుక ప్రతి దినము తన కృప చూపించు వాత్సల్యత చూపిస్తూ ప్రతి దినం మనం బ్రతకడానికి, ఉండడానికి కృప చూపిస్తున్నాడు. కనుక ఆ కృపను నిరర్ధకం చేసుకుందామా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కనుక నిరర్ధకము చేసుకోవద్దు, కానీ మనం మన జీవితాన్ని సార్థకము చేసుకోవాలని తెలియచేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము ఆయనకు దగ్గరగా జీవించడానికి ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన అరచేతుల మీద మనల్ని చెప్పుకున్నాడు. మనతో ఆయన తన స్వరూపం అందు చేసుకుని మనలను బలపరుస్తున్నాడు గనక, దీవిస్తున్నాడు గనక, ప్రేమిస్తున్నాడు గనక ఆయనకు దగ్గరగా జీవిద్దామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించడం. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని ప్రభావిస్తున్న వాగ్దానం మీకు వందనాలు. ఎంతోమంది యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చడం. ప్రతి ఒక్కరూ నీవు వారిని ప్రేమిస్తున్నామని గ్రహించి నీకు దగ్గరగా రావడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ప్రజల సమయంలో రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే యువత నాయన చెడిపోతూ ఉన్నారు ప్రభా. ఆయా వ్యసనాలకు గురై ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి యొక్క దారిని మళ్లించి ప్రభా నా తండ్రి, నీ వైపు నడిపించుకుని ప్రభా వారి యొక్క వ్యసనాల నుంచి, వారిని పాపం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు నిలుపుకోలేక, అలాగే తండ్రి ఉద్యోగాలు ఆశీర్వాదం చూడలేక ఎందరో ప్రజలు ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు దీవించవలసిందిగా అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, గర్భంలో గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. చంటి బిడ్డ వృద్ధుల వరకు రొంపులు, దగ్గులు, జలుబులు, అనేకమైన వ్యాధులు నాన్న చుట్టుముట్టి ఉన్నాయి. ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా నాయన, ఇద్దరు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ జరిపించుకుని బిడ్డల్ని మీరు దీవిస్తున్నాం. మీరు దీవించమని సంవత్సరం అంతా దయకిరటం ప్రార్థిస్తూ, సంఘాలు సేవకులు ఉన్నారు, దీవించమని మా భారతదేశానికి రక్షణ దయచేయమని. అలాగే ప్రభు ఎక్కడ ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా శాంతి సమాధానములు దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినాన్ని బిడ్డలు చేయి ప్రయాణాల్లో రాకపోకల్లో సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి బలపరిచారని నమ్ముతున్నాను. మీరు బలపడినట్లయితే ఈ వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడిని నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.